నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు మీరందరూ మంచి దైవిక భయము కలిగి దేవుని యందు భక్తి చేస్తున్న మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడండి. 12 సంవత్సరములు రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను స్వస్థత పొందుకుంటానని విశ్వాసమును బట్టి ఆమె స్వస్థత పొందుకుందండి. ఈరోజు నువ్వు ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో, ఏ మరణ పడక మీద ఉన్నావో, ఏ చెప్పుకోలేని వేదనలో ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అద్భుతం నీ జీవితంలో చేస్తాడండి. ఇది నేను కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే నీ భక్తిని బట్టి ఆయన నిన్ను అలక్ష్యము చేసే దేవుడు కాదు. నీ భక్తిని బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసమును బట్టి ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఎందుకంటే శారా అబ్రహాము జీవితంలో వారి విశ్వాసమును బట్టి వారు బలం పొందుకున్నారు. ఈ అంశమును బట్టి నేను స్త్రీల కూడికలో మెసేజ్ కూడా దేవుడు నన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. తన ప్రత్యక్షతను నాకు అనుగ్రహిస్తున్నాడు. దైవ దీవెనలు పొందుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని దేవుని వర్డ్ మనకెంతో విలువైంది. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూద్దాము. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, నీ చేతుల పనిలన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించేశాడండి. ఆశీర్వదించటం కాదు, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించెను. నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటున్నావంటే, ఇంగ్లీష్లో కూడా ఈ వర్డ్ చదువుతాను చూడండి. ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఇన్ ఆల్ ది వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఆయన నీ చేతుల యొక్క వర్క్ని ఆయన ఆల్రెడీ దీవించేశాడండి. కానీ మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నామంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా పనిచేస్తారు. నేను పనులకి వెళ్ళే బిడ్డల్ని చూస్తూ ఉంటాను. వారి కోసం అనుదినం కూడా భారం కలిగి ప్రార్థిస్తూ ఉంటాను. వారికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అండి. అట్టి బిడ్డలను బట్టి నేను అనుదినం ప్రార్థన చేస్తుంటాను. అది నాకెంతో భారమైనటువంటి పరిచర్య, ఆ ప్రార్థన పరిచర్య. కాబట్టి ఆ బిడ్డలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారండి. సాయంత్రము వచ్చేటప్పటికి, గృహానికి చేరుకునేటప్పటికి వారి శరీరాలు ఎంతో అలసిపోయి ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు నీ చేతుల కష్టార్జితం మీద ఆధారపడి నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు, పని చేస్తున్నావు. కానీ ఆ శక్తినిచ్చి, ఆ పనిని కల్పించి, నీకు జీవం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీవు ఆ పని ద్వారా వచ్చేటటువంటి ఫలమును అనుభవించడానికి నీకంటే నీ తండ్రికి ఎంతో ఇష్టం. ఆ ఇష్టము ఎంత ఇష్టం అంటే అది మనం చెప్పశక్యము కానీ అంత అద్భుతమైనటువంటి ఇష్టం. నీ చేతుల కష్టార్జితమును ఆయన ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. నీ చేతుల కష్టార్జితం, నీవు పడిన కష్టము ద్వారా వచ్చే ప్రతిఫలం అంతా నువ్వే అనుభవిస్తావు. కానీ మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నామంటే, ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తాము, తరువాత ఒక్క నిమిషం కూడా దేవుణ్ణి తలచుకోము, ఆలోచించము, దైవ సన్నిధిని అనుభవించము, దేవుని స్తుతించము, కొనియాడము, దేవుని సహవాసాన్ని కోరుకోము, సంఘ సహవాసాన్ని కోరుకోము, దైవ సేవకుల ద్వారా వస్తున్న దేవుని వర్డ్కి అసలు గొబేవం. దేవుడు సేవకుల్లో నుంచి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకొని ఆ మాట ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడతావో, నువ్వు ఆల్రెడీ బ్లెస్ అయిపోయి ఉన్నావు. కాబట్టి ఆ బ్లెస్సింగ్ అంతా నువ్వు అనుభవిస్తావని దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆదివారము ఆశీర్వదింపబడిన దినం. ఆ ఆశీర్వదింపబడినటువంటి దినము నువ్వు ఆశీర్వాదాలు ఎత్తుకొని పోవడానికి దైవ సన్నిధికి రమ్మని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తామంటే, ఆ రోజే అన్ని ఇంపార్టెంట్ పనులన్నీ పెట్టుకుంటాం. ఫంక్షన్లు కావచ్చు, పనులు కావచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళడానికి కావచ్చు, లేదా బంధువుల దగ్గర పరామర్శించడానికి వెళ్ళడానికి కావచ్చు, లేదా ఏదైనా ఇంకొక వర్క్ ఉద్యోగం కావచ్చు, ఏది నిర్లక్ష్యం చేయం. దేవుని సన్నిధిని మాత్రమే నిర్లక్ష్యం చేస్తాం. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ బ్రతిమాలుకుంటూ చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఆదివారము ఆశీర్వదింపబడిన దినం మీ నియామకు కూడికలకి ఎక్కడ మిస్ అవ్వకుండా, సంఘ సహవాసాన్ని దేవుడిస్తున్నటువంటి వర్డ్ని మిస్ చేసుకోకుండా
ప్రార్థన యందు మరి సహవాసమందు ఎడతెగక ఉండి మనం ఆల్రెడీ బ్లెస్ అయినటువంటి జనాంగం కాబట్టి ఆ బ్లెస్సింగ్ని అనుభవించాలని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, ఈ ప్రార్థన ఫలమును మేము పొందుకుందుముగాక. ఎక్కడెక్కడైతే తండ్రి బిడ్డలు మీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో అటు బిడ్డల హృదయాల్లో మీరు కార్యం చేయండి, వారిని విడిపించండి, ఆ బంధకాల్లో నుంచి విడిపించండి. మీపై అత్యాశక్తి కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రయాణాలు అయిపోతున్న బిడ్డల చుట్టూ మీ సన్నిధి ఉంచండి. రోగశయం మీద ఉన్న బిడ్డల్ని మీరు లేపండి, ముట్టండి, తాకండి. సంపూర్ణమైన స్వస్థతలు విడుదలను ఇస్తున్నామంలో ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. సుప్రీంకోర్టు తీర్పు క్యాన్సిల్ చేస్తున్నాం మేము ఇస్తున్నామంలో. ఇది ఎలా చేస్తావో ఏం చేస్తావో మాకు తెలియదు కానీ ప్రభా, మీరు ఒక గొప్ప కార్యము చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మీ సన్నిధి మేము బహుగా అనుభవించే కృపను దయచేయం. మా మీదకి లేచే ప్రతి దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావం అంతటిని క్రీస్తు యేసు నామంలో కొట్టివేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా మమ్మల్ని మా కుటుంబాన్ని నింపి వాడుకొని మీకే మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.